విజయాన్ని ఏపీ సిఐడి ఖరారు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమిని కన్ఫర్మ్ చేసేసింది. ఏపీ సిఐడి చుచ్చు పోసుకునేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు జైలుకి వెళ్ళబోతా ఉన్నారు, అసలు సిఐడి ఎందుకు భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, సిఐడి చేసినటువంటి నీచమైనటువంటి పనేంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే సిగ్గు ఎగ్గు మానం మర్యాద వదిలేసి 4 సంవత్సరాల 11 నెలలుగా అధికార పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసినటువంటి నీచమైనటువంటి విభాగాల్లో మొదటి విభాగం ఏపీ సిఐడి. వాళ్ళ పని వదిలేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని, జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని అరాచకాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారని కేసులు పెట్టినటువంటి ఈ నీచులు, 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి ఈ దౌర్భాగ్యులు, రఘురామకృష్ణరాజు గారి దగ్గర నుంచి నా దాకా వెంటాడి వేధించినటువంటి ఈ లుచ్చాగాళ్ళ బతుకు కరెక్ట్గా 40 రోజుల తర్వాత ఒక్కొక్కడి తొత్తర ఒళ్ళు తాట తీసి కొడుకులకి వీళ్ళ కుటుంబాలకి చరిత్ర అంతా గుర్తుంటే విధంగా రాబోయే రోజుల్లో చేస్తాం. ఇక ఎవడైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి రావాలంటే ఒక్కొక్కడికి కాలిపోయే విధంగా చేస్తాం కొడకల్లారా. అయితే ఇవాళ సిగ్గుమాలిన నీతిమాలిన దౌర్భాగ్యమైనటువంటి సిట్టు సిఐడి ఒక అధికారి రఘురామరెడ్డి తాకుంది కాబట్టి ఎంత నీచానికైనా దిగజారుతారా. కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత పారిపోతే మీ బతుకులు ఏమవుతాయనేది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ ఆ కంపెనీ మీద కేసు పెట్టి అక్కడేదో అవినీతి జరిగిందని, దోపిడీ జరిగిందని, దుర్మార్గం జరిగిందని లోకేష్ గారిని విచారణకు పిలిచినటువంటి ఈ నీచులు సిగ్గు లేకుండా పరిధి దాటి బ్రాహ్మణి గారివి, భువనేశ్వరి గారివి ఐటీ రిటర్న్స్ కూడా తెప్పించుకోవడం జరిగింది. దొడ్డిదారిన దొంగదారిన హెరిటేజ్కి సంబంధించినటువంటి అనేక పత్రాలు దొంగిలించినటువంటి ఈ నీచులు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ, తెలంగాణలో ప్రభుత్వ అధికారులు పోలీసులు అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నటువంటి దౌర్భాగ్య స్థితి చూసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని తేలిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి జరగబోతుందని తెలిసిపోయిన తర్వాత ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు. మరి మన బతుకులు ఏమవుతాయి? సో ఈ ఆధారాలన్నీ చెరిపివేద్దాం కొడకల్లారా. చెరిపివేస్తే చెరిగిపోతాయారా మీ బతుకులు? రఘురామకృష్ణరాజు గారిని కొట్టి నా కొడుకును వదిలిపెడతారనుకుంటున్నారా? మీ బతుకులు ఏమవుతాయి అనుకుంటున్నారు? నన్ను కొట్టారు, 9 కేసులు పెట్టారు కదా నా కొడకల్లారా. 9 కేసులు పెట్టినోళ్ళు, పెట్టించినోళ్ళు, దీంట్లో సొత్తరదారులు, పాత్రదారులు, ప్రతి ఒక్కడు తొత్తర ఇంటికి వచ్చి మరి అంటే తొత్తర తీరుస్తామనుకోవద్దురే. చట్టం ద్వారా, న్యాయస్థానాల ద్వారా చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామా మేము? అంటే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయంటే మీరు జైలుకు పోతే, మేము మా మీద అక్రమ కేసులు పెట్టి నిరూపిస్తే, మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైలుకు పంపిస్తే మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయి అంటున్నాం. అంతేగాని మీ మీద దాడులు చేస్తామనో, మీ కుటుంబాల మీద దాడులు చేస్తామనో మేము ఆ రకంగా చెప్పట్లేదు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. కాబట్టి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం, అది పక్కన పెడతాం. ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించినటువంటి పత్రాలు సిఐడి రఘురామరెడ్డి ఆదేశాల మేరకు అతని దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది ఇవాళ సిఐడి ఆఫీస్ దగ్గర తగలబెట్టారంటే భయం మొదలైందరే మీకు. తప్పుడు పనులు చేసినటువంటి మీ బతుకులకి ఇవాళ భయం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళ బతుకులు ఏమవుతాయనేది గుర్తించకుండా, ఎరా నిజంగా తప్పు చేసి ఉంటే అది వేరే విషయం, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని కులం కోసం కొందరు, మతం కోసం కొందరు, డబ్బు కోసం కొందరు, భయం కోసం కొందరు, బెదిరిస్తే కొందరు, ప్రలోభాల కోసం కొందరు, ప్రమోషన్ల కోసం కొందరు, ఈ రకంగా తప్పుడు పని చేసినటువంటి మీ బతుకులు జగన్మోహన్ రెడ్డి ఏముందరా ఓడిపోయిన తర్వాత ఏ దేశాలకు పారిపోతాడు? లేకపోతే ప్రజాధనాన్ని గతంలో దోచుకున్నటువంటి కేసులో 16 నెలల జైల్లో చెప్పకూడదు వచ్చాడు స్వామి. లక్షల కోట్లు దోచుకున్నాడు, అతని కుటుంబానికి ఇబ్బందిలే. కానీ మీరు ఈ రాష్ట్రంలో ఉద్యోగం చేయాలి, మీ కుటుంబాలు ఈ రాష్ట్రంలో బతికుండాలి, కానీ 3rd డిగ్రీలు ప్రయోగిస్తారా? జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని, అరాచకాలని, అవినీతుల్ని ప్రశ్నిస్తే కొడాలి నాని గారి భాష ఏంటి, అంబటి రాంబాబు గారి భాష ఏంటి, గుడివాడ అమర్నాథ్ గారి భాష ఏంటి, పేరు నాని భాష ఏంటి, అనిల్ కుమార్ యాదవ్ భాష ఏంటి, రోజా భాష ఏంటి? వీళ్ళందరూ నీచంగా మాట్లాడొచ్చా? వాడెవడు బోరుగడ్డ అనిల్ గారి భాష ఏంటి? ఈ నీచులంతా నీచంగా మాట్లాడొచ్చు. ఎరా నీచంగా మాట్లాడుతురా లత్కోరులారా, లఫంగుల్లారా అని మేము మాట్లాడితే మా మీద కేసులు పెడతారా? ఎంతకాలంలో మీ అరాచకం కొనసాగేది? మీ అరాచకానికి అంతం దగ్గర పడింది. ఈ తప్పుల్లో భాగస్వాములు ఎవరు? జగన్మోహన్ రెడ్డి బతుకు చూశారు కదరా మీరు. గతంలో తాను నమ్మి తప్పుడు పని చేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, అనేక మంది పారిశ్రామికవేత్తలు జైలు పాలవాలా, ఇప్పటికీ కోర్టు చుట్టూ తిరగట్లా. మరి ఇప్పుడు అతను చెప్పాడు కదా అని తప్పుడు పనులు చేస్తే రాబోయే రోజుల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వైసీపీ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు, ప్రజలు కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకునేటువంటి మీ బతుకులకి మాకు ఊడిగం చేయాల్సింది పోయి, మాకు జీతగాళ్ళుగా పనిచేయాల్సింది పోయి, మాకు బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అధికార పార్టీకి ఊడిగం చేస్తారా? చిన్న స్థాయి ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి, పై స్థాయి డీజీపీ దాకా, సిఎస్ దాకా తప్పుడు పనుల్లో భాగస్వాములుగా ఉన్నారు. మీ అందరి బతుకులు రాబోయే రోజుల్లో జైలు పాలవుతాయి. ఇవాళ తెలంగాణలో ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్లు చేసి ఆధారాలు దోషం చేసామని ఆనందించే లోపు ఒక్కొక్కడి బతుకు బయటపడుతూ ఇప్పటికి ఎంతమంది ఐపీఎస్లు, భుజంగరావు, తిరుమలరావు, ఆరావు, ఈరావు, అందర్రావు కులం కోసం చేసిన ప్రతోటి
తుత్తర తీరుతోంది. కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ దాకా జైలు పాలవుతా ఉన్నారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులు, తప్పుడు కేసుల్లో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా అంతకు మించి రెట్టింపు మంది జీవితాలు సర్వనాశనం అవబోతా ఉన్నాయి. ఒరే, ఒక 420 కానీ నమ్మితే మీ బతుకులు కూడా 420 బతుకులు వస్తాయనేది కనీసం జ్ఞానం ఉండవల్లే చదువుకొని కష్టపడి ఎంతో ఉన్నత స్థానానికి వచ్చారే, ఉద్యోగాలు తెచ్చుకున్నారే. ఇక్కడ కులం, మతం, డబ్బు అనే దానికోసం పనిచేస్తే, అధికార పార్టీకి ఊడిగం చేస్తే రాబోయే రోజుల్లో తుత్తర తీరుతుందనేది చరిత్రలో వేరే రాష్ట్రాలకు కానీ, విదేశాలకు కానీ, ఈ భారతదేశంలో కానీ, ప్రపంచంలో కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి డెకాయిట్ వల్ల అనేక వేల మంది జీవితాలు బుగ్గిపాలు భవిష్యత్తులో కాబోతున్నాయనేది చరిత్రలో ఒక గుణపాఠంగా మారబోతా ఉంది. ఇవాళ తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఈ ఆధారాలు ధ్వంసం చేసే పనికి వీళ్ళు పూనుకున్నారు.